ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పరిధిలోని 3 రెస్టారెంట్లలో సోదాలు చేశారు. పరిశుభ్రత లేని కిచెన్, కాలం చెల్లిన పదార్థాలు, పాడైపోయిన కూరగాయలు, నాణ్యత లేని వస్తువుల వినియోగాన్ని గుర్తించారు. ఆ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు అధికారులు. ఖమ్మం, భద్రాచలంలో హోటళ్లపై కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. వండుకోవడానికి టైం లేదనో, రుచికరమైన ఫుడ్ దొరుకుతుందనో బయటి రెస్టారెంట్లో హోటళ్లలో ఆహారం తిన్నారో ఇక అంతే సంగతులు అన్నట్టు తయారైన పరిస్థితి. పరిశుభ్రత లేని కిచెన్లు, కల్తీ పదార్థాలు, నాణ్యత లేని ఆహార పదార్థాలు, కాలం చెల్లిన సరుకులతోటి తయారు. ఇది ఇప్పుడు హోటల్స్ లో పరిస్థితి. కొన్ని రోజులుగా హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తున్న అధికారులకు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ హోటల్లో తనిఖీ చేసినా సరే ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆహారాన్ని మనుషులకు పెడుతున్నారా అంటూ అధికారులకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరికొన్ని రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు చేశారు. వాటిల్లో కూడా అదే పరిస్థితి. ఇది కొంపల్లిలో ఉన్న ట్రైన్ థీమ్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ లో అడుగు పెట్టిన అధికారులకు బూజు పట్టిన జీడిపప్పు కనిపించింది. పాడైపోయిన కాలీఫ్లవర్, కుళ్ళిపోయిన ఉల్లిపాయలు దర్శనమిచ్చాయి. కిచెన్ లో ఏమాత్రం పరిశుభ్రత లేదు, నాణ్యత లేని వస్తువులు, కాలం చెల్లిన పదార్థాలు కనిపించడంతో వెంటనే వాటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. ఇదేమో వట్టినాగులపల్లిలోని ప్రిజం రెస్టారెంట్ అండ్ బార్ లో పరిస్థితి. ఇక్కడ స్టోర్ రూమ్ అయితే ఎనకల నివాసం ఉంది. వంటగదిలో నీరు నిలిచిపోయి భరించలేని దుర్వాసన వస్తోంది. కాలం చెందిన ఆహార పదార్థాలు, నాణ్యత లేని కూరగాయలు రెఫ్రిజిరేటర్ లో గుర్తించారు. ఇక ఇది మేడ్చల్లో ఉన్న తాజా ఆల్ డే బ్రేక్ఫాస్ట్ లోకి తొంగి చూస్తే ఇక్కడ పేరు మాత్రమే తాజా, కానీ సరుకు మాత్రం తాజాగా కాదు అన్నట్లు తెలుస్తుంది. ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్, వినియోగానికి పనికిరాని కూరగాయలు, నిమ్మకాయలు ఇక్కడ ఉన్నాయి. ఫుడ్ హ్యాండ్లర్ రికార్డులు సరిగా లేదు. లేబుల్ లేని టీ పౌడర్, పాడైపోయిన కొర్రలను వినియోగిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఖమ్మంలోని వెస్టిన్ హోటల్లో అయితే నిల్వ ఉంచిన మాంసాహారాన్ని వినియోగదారులకు విక్రయిస్తున్నారు. అధికారులు వాటిని తీసుకెళ్లి మురికి కాలువలో పడేశారు. అంతేకాకుండా కాలం చెల్లిన మసాలాలు, నాణ్యత ప్రమాణాలు లేని మసాలా పొడులను వంటల్లో ఉపయోగించడాన్ని గుర్తించారు అధికారులు. కిచెన్ కూడా అపరిశుభ్రంగా ఉండడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు.